అప్పుడు పరమేశ్వరుడు తన మెడలో ఉండేటువంటి సర్పాలన్నీ ఇచ్చేట. ఆయన ఈ సర్పాలు చల్లగా ఉంటాయి కనుక వీటిని ధరించు, నీకు ప్రశాంతత కలుగుతుంది అనగా ఆయన సర్పాలు ధరించారు. అలా ఆయన ఉదరబంధానికి సర్పాలు ఏర్పడి ఆయనకి నాగావరుడు అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పని ఒక నామం. అలానే కమలం చాలా చల్లగా ఉంటుంది కనుక ఈ కమలాన్ని స్వీకరించని మహావిష్ణువు ఇస్తే ఆయన కమలాన్ని పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆయనకి కమలహస్తుడు అనేటువంటి పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు తాను సృష్టి చేసినటువంటి సిద్ధి బుద్ధి ఇద్దరిని కూడా గణపతికి ఇచ్చి వివాహం చేశాట. నాయన ఈ ఊరిని ఆలింగనం చేసుకున్నట్లయితే కనుక నీలో ఉన్నటువంటి ఆవేశం ఏదైతే ఉందో, మంట ఏదైతే ఉందో అది చల్లబడుతుంది అనగానే ఆ సిద్ధి బుద్ధి ఇద్దరిని కూడా ఇరుపార్శ్వముల ఎందుకు కలిగి ఉన్నప్పటికీ కూడా స్వామివారికి మంట చల్లారలేదు. సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి అనేటువంటి నామం మాత్రం కలిగింది. ఇలా అనేకమైన ఉపాయాలన్నీ కూడా వృధా అయినప్పుడు 8,800 మంది మహర్షులు వచ్చి ఒక్కొక్కరు 2 గరికపోతుల చొప్పున స్వామివారిని అభిషేకించగా వారిలో ఉండేటువంటి అనలమంతా కూడా ఉపశమించింది. అప్పటి నుండి కూడా గణపతి శాసనం చేశాడు, ఎవరైతే నేటి నుంచి నాకు గరికతోటి పూజ చేస్తారో వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి కోరికలు కూడా నేను నెరవేరుస్తానని. అందుకనే గణపతి యొక్క పూజ ఎందు ఏది లోపించినా గరిక మాత్రం లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని నేటి నుండి గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కనుక రోజు కూడా గరికతో ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే మనకు ఉండేటువంటి సమస్యల్లోంచి మనం బయటపడడానికి ఆస్కారం ఏర్పడుతుందో దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే గరికను చక్కగా నీళ్ళలో తడిపి ఆ గరిక తీసుకువెళ్ళి గణపతి దేవాలయంలో స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి గడప దగ్గర ఉంచి ప్రతిరోజు కూడా అంటే ఒక 8 రోజుల పాటు క్రమం తప్పకుండా రోజు కూడా 8 రోజుల పాటు స్వామివారికి అష్టోత్తరంతో పూజ చేయించుకుంటారో వారికి వచ్చేటువంటి దుస్వప్నాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అంత విశేషంగా ఈ యొక్క గరిక మనకు ఉపయోగపడుతుంది. ఇలా గరిక ఏ సందర్భాల్లో ఏ ప్రకారంగా మనకి పరిహారంగా ఉపకరిస్తుందో నేటి నుండి ప్రతిరోజు కూడా 9 రోజుల పాటు ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి మరిన్ని పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా వినాయక చవితిని పురస్కరించుకొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మన అందరికీ కూడా సమస్తమైనటువంటి సన్మంగళాలు కలగాలనేటువంటి సద్భావన చేత గణపతి మంగళాష్టకాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. గాకరాస్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం మత్సురారి నిర్జరం నదాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. అకించనాతిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం.
పంచరత్నమాదరేణ యోన్వహम् ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమాభ్యుపైతి శోచిరా. ఇంటర్వ్యూలలో అద్భుతమైన తేలికైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసు.